న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి. కాదు బకెట్ చేస్తే కనిపిస్తుంది, మీరు గ్లాసులు చేస్తే కనబడదు. ఒకసారి తీస్తే బాగుంటుంది. అది అందులో పోసేయండి, దీంతో దాంట్లో పోసేయండి. నారా చంద్రబాబు నాయుడు గారి చేత పెట్టిస్తామని చెప్పిస్తున్నారు. దానికి బేస్ అయ్యి ఆయన కంపల్సరీగా వచ్చిన మరుక్షణమే ఒకటోది డిఎస్ సూపర్ డిఎస్ సిమెంట్ పెట్టక, రెండోది ఈ ల్యాండ్ టైటిలింగ్ రద్దు మీదనే పెట్టి ఉన్నారు. కావున ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులైన శ్రీ ఎన్టీ రామారావు గారికి పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకొని ఇవాళ బోర్డు అసోసియేషన్ అందరం కూడా వచ్చి ఈ స్వామివారికి మన ఎన్టీ రామారావు గారికి పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్ష ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కానీ ప్రారంభించుకోండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని ఏకైక ఉద్దేశంతో నిన్న చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. దానికి చాలామంది సంతోషంతో, ఎందుకంటే ప్రజలు భూములు దోచేయాలని చెప్పేసి ముందు ప్రభుత్వం ఆలోచించింది. జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి తీసుకొస్తే చాలా ఎటకారంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏముంది, ల్యాండ్ టైటిల్ అని ఏదో ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది యాక్ట్ అంటాడు, కానీ దానికి ఎలాబరేట్ చేసి ఎప్పుడు కూడా జనాలకు చెప్పలేదు. దానికి లాస్ట్ ఒక 1 మంత్లో మాత్రం జనాలు ఎంత ఎడ్యుకేట్ అయ్యారంటే అది ముఖ్య కారణం అయితే మాత్రం ఈ లాయర్లు అందరూ కలిసి జనాలను ఎడ్యుకేట్ చేశారు తప్ప పొలిటీషియన్స్ ఏదో ఒక 20% 30% ఇంపాక్ట్, కానీ లాయర్లే దాన్ని స్టాండ్ తీసుకొని ఇది సమాజం అంతా కూడా నాశనం అయిపోబోతుంది ఇది మాకు అని ముందు అలర్ట్ చేసినప్పుడు మీరు నమ్మరు. నేను కూడా ఫస్ట్ ఏంటంటే దీని గురించి స్టడీ చేయాలి అని వాళ్ళతో చెప్పేవాడిని, కానీ వాళ్ళు అప్పటి నుంచి కూడా మాకు అంత సీరియస్నెస్ లేని దగ్గర నుంచి, జనాలకు సీరియస్నెస్ లేని దగ్గర నుంచి కూడా వీళ్ళు ఎడ్యుకేట్ చేయాలి బాబు, ఇది మామూలు విషయం కాదు, ఇది సమాజం నాశనం అయిపోతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఏకమయ్యి ఇక్కడైతే నేను కొన్ని సందర్భాల్లో ఎండలోని మార్కెట్లోకి వెళ్ళడం, విలేజెస్లోకి వెళ్ళడం, ఇలా మొత్తం లాయర్స్ అందరూ కూడా ఉద్యమకారులుగా తయారయ్యి గలం ఎత్తి అల్లూరి సీతారామరాజు నడయాడిన భూమిది, అలాంటి భూమి మీద వీళ్ళందరూ కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్ళి పోరాడారు కాబట్టే ఈ విజయం సాధించగలిగారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద పాట ఒకటి చేయించాలి, జనాలకి ఇది తెలియాలని చెప్పి పాట చేయించడం, కానీ జనాలకు అప్పుడు ఏమర్థమైందంటే తిన పాస్బుక్ల మీద ఫోటోలే కాదు మా భూమి మీద కూడా ముద్ర వేసేసి ఫోటోని భూములు దొబ్బైపోతున్నాడు, రేపు రానున్న రోజుల్లో డబ్బులు లేకపోతే భూములన్నీ అమ్మేపోతున్నాడు అనే ఉద్దేశం జనాల్లోకి కలిగించిందైతే మాత్రం లాయర్లు. దానికి మాత్రం సమాజం తరపున అందరి నుంచి కూడా, రాష్ట్రం తరపు నుంచి కూడా వాళ్ళకి నేను శిరసు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటూ ఆ ఉద్యమానికి గలానికి ప్రభుత్వమే తల వంచిందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండోది ఏంటంటే ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం అనేది లాయర్లందరికీ నేను ఎందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటే ఈ పార్టీ వల్ల సమాజానికి న్యాయం జరిగింది, ఆ పార్టీ పెట్టింది ఆ మహానుభావుడికి, కాబట్టి ఈరోజు ఆ మహానుభావుడికి ఒకసారి తలుచుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. ఈ పార్టీ పెట్టి పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ఇక్కడ అందరూ ఉండేవాళ్ళు, ఆ పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చారు, కానీ ఈ పార్టీ జెండా వాళ్ళు మాత్రం సమాజానికి న్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఇక్కడికి అందరూ వచ్చి కృతజ్ఞతలు తెలపడం నాకు చాలా సంతోషకరమైన విషయం ఇది. అందుకనే అన్ని విధాలుగా కూడా నర్సీపట్నం నియోజకవర్గాన్ని కాపాడిన వ్యక్తులుగా వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ.